బేసికల్గా ఏంటంటే ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియాలో ఉండేటటువంటి క్యాడరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిపే విద్యావంతులు కాదు హ్మ్. ఇప్పుడు జరుగుతున్నది. హ్మ్. విద్యావంతులలో పెర్వర్టెడ్ స్టేజ్. హ్మ్. చదువుకున్న వాళ్ళే హ్మ్. పెర్వర్టెడ్గా ఆలోచించడం, పెర్వర్టెడ్గా బిహేవియర్ వైపుకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. హ్మ్. దాని పరిణామక్రమే ఇక్కడ కనబడుతుంది. హ్మ్. ఆ భయమే ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఒక నల్లమెల్లికో ఒక రఘురామకృష్ణరాజుకో వైసీపీ వాడెవడు సపోర్టింగ్గా కామెంట్ చేయడు. అవును, ఎందుకు చేస్తారు? చేయరు. హ్మ్. వాళ్ళకి ఎవరు కామెంట్ సపోర్టింగ్గా చేసేది? తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, హ్మ్. బీజేపీ వాళ్ళు. అంతే. హ్మ్. ఎందుకు? వాళ్ళు ఆ జట్టు కట్టున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబుని తిట్టాడు అనుకోండి, హ్మ్. వైసీపీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయరుగా. హ్మ్. వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ తెలుగు సర్కిల్స్లో హ్మ్. వ్యతిరేకంగా వాళ్ళని తిట్టడం బిగిన్ చేస్తారు. హ్మ్. హ్మ్. వాళ్ళని ఇక ఫుట్బాల్ ఆడుకుంటారు. హ్మ్. పార్టీకి వెన్నుపోటు అంటే పొడిచావు. టీడీపీలో అందరూ ఇలా ఉంటారేమో. చంద్రబాబు గారిని అమితంగా ప్రేమించే వాళ్ళే ఎలా ఉంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం కొన్ని రోజుల క్రితం మాట్లాడుకున్నాం. వర్మ కూడా టీడీపీ నాయకుడే. వర్మ పిఠాపురం వర్మకి ఎప్పుడైతే సీట్ రాదని తెలిసిందో